హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఇఫ్ యూర్ న్యూ హియర్, హాయ్, నా పేరు దాత్రి. అండ్ నేను కరెంట్లీ ట్రావెల్ వ్లాగ్స్ చేస్తున్నాను. నేను ఆస్ట్రేలియా వెళ్ళినప్పటివి. సో ఈరోజు మనం మాంట్సల్వాట్ అని ఒక ఊరికి వెళ్ళబోతున్నాం. మాంట్సల్వాట్ అనేది ఒక చిన్ని ఆర్టిస్ట్స్ కోసం చేసిన ఊరు లాంటిది. సో ఇది 1935లో ఒక ఆస్ట్రేలియన్ ఆర్టిస్ట్కి వచ్చిన ఐడియా అనమాట. తన విజన్ ఏముండే అంటే అందరూ ఆర్టిస్ట్ కలిపి ఒకటే చోట ఉండి కలిసి ఆర్ట్ చేసుకుంటూ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఉండాలని. సో ఇది యూరోపియన్ కల్చర్ నుంచి లేకపోతే యూరోపియన్ స్టైల్ నుంచి ఇన్స్పైర్ అయ్యి కట్టిందనమాట. అందుకే కొంచెం యూరోప్లో ఊర్లు ఎలా ఉంటాయి, ఇట్లా వైట్ వైట్ హౌసెస్ అట్లా ఉంటాయి అన్నమాట. సచ్ అ గ్రేట్ ఐడియా అనమాట. అంటే అప్పట్లో ఆర్టిస్ట్ అందరినీ ఒక చోట ఉంచడానికి. సో అదే థాట్ ప్రాసెస్ని ఇప్పుడు కూడా కంటిన్యూ చేయడానికి ఇక్కడ ఇంకా ఆర్ట్ క్లాసెస్ అవి అవుతూ ఉంటాయి. లైక్ స్కల్ప్చరింగ్, లేకపోతే సెరామిక్స్, మరి ఇక్కడ బట్టలు డిజైన్ చేయడం, కుట్టడం అవన్నీ కూడా అవుతూ ఉంటాయి ఇక్కడ. మీరు కూడా ఇక్కడికి వచ్చి ఆర్ట్ క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు. అండ్ దీనికి ఒక ఎంట్రీ టికెట్ కూడా ఉంటుంది. బట్ ఆఫ్ కోర్స్ ఇంత అందమైన ఊరిని చూపించడానికి కొంచెమైనా ప్రైస్ పే చేయాలి కదా. అండ్ హౌ ఇస్ మై డ్రెస్ గైస్? యాక్చువల్లీ లోపలికి ఎంటర్ అవ్వగానే ఒక తాతయ్య వయసు ఉన్నోళ్ళు అనుకుంటా వెరీ ప్రిటీ డ్రెస్ అని చెప్పారు. నేనైతే ఫుల్ ఖుషి అయిపోయా. ఇలాంటి చిన్ని చిన్ని ఆనందాలే కథ కావాల్సింది జీవితంలో. అండ్ ఆల్సో మీకు కూడా ఎప్పుడైనా ఎవరైనా డ్రెస్ కానీ ఏమైనా నచ్చిందంటే జస్ట్ కాంప్లిమెంట్ దెమ్. మీకు పోయేదేం లేదు, వాళ్ళకి కూడా హ్యాపీనెస్ ఉంటుంది. అది నా ఒపీనియన్. అండ్ ఆనెస్ట్లీ ఫర్ మీ, నేను ఎవరైనా హ్యాపీ చేస్తే దట్ విల్ బీ వన్ ఆఫ్ మై గ్రేటెస్ట్ అచీవ్మెంట్స్ ఆ రోజుకి. సో ఇక్కడ ఆర్ట్ క్లాసెసే కాకుండా మీకు చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉంటాయి. అండ్ ఇక్కడ ద గ్రేట్ హాల్ అని ఒకటి ఉంటుంది. అంటే ఇది ఫర్ సే చర్చ్ కాదు, బట్ చూడడానికైతే అట్లానే కట్టారు. ఎందుకంటే ఇక్కడ చాలామంది వచ్చి వాళ్ళ వెడ్డింగ్ లేకపోతే ఏమన్నా సెరిమోనీస్ లేకపోతే కల్చరల్ గ్యాదరింగ్స్ లాంటివి అట్లా చేసుకుంటూ ఉంటారు. దీన్ని మీకు కూడా చూస్తుంటే సడన్గా యూరోప్కి ట్రాన్స్పోర్ట్ అయిపోయినట్టుంది కదా. నిజం చెప్పండి, ఉండే ఉంటుంది. అండ్ ఇది టాల్ సీలింగ్స్తో మళ్ళీ అలా 2 ఫ్లోర్స్లా విండోస్ నుంచి లైట్ పడతా ఎంత డ్రీమీగా, అంటే ఏదో ఆ కాలంలోకి వెళ్ళిపోయినట్టు ఉంది కదా. అండ్ ఇక్కడ మేము వెళ్ళినప్పుడు యాక్చువల్లీ కాలేజ్ స్టూడెంట్స్, స్కూల్ స్టూడెంట్స్తో ఏదో చిన్న ఫిల్మ్ లాంటిది షూట్ చేస్తుండే. అండ్ నేను చెప్పినట్టు ఇక్కడ వెడ్డింగ్స్ కూడా చేసుకోవచ్చు. అంటే చాలా చిన్నగా ఇంటిమేట్గా చేసుకుందాం అనుకుంటారు కదా కొంతమంది, జస్ట్ క్లోజ్ ఫ్రెండ్స్తో అట్లా. లైక్ మీరు $2000 అట్లానో పే చేస్తే దెల్ డూ ఆల్ ది అరేంజ్మెంట్స్ ఫర్ యూ. అండ్ ఆల్సో ఆనెస్ట్లీ చాలా బాగుంటుంది ఇట్లాంటి ఒక హిస్టరీ ఉన్న ప్లేస్లో ఇఫ్ యూ హ్యావ్ యువర్ స్పెషల్ డే. అండ్ ఆల్సో హౌ ఇస్ మై ఎర్ర జుట్టు గైస్? కొత్తగా కలర్ చేసుకున్నా దాని ముందు రోజే, నా బర్త్డే రోజు కలర్ చేసుకున్నా. యాక్చువల్లీ ఏదో ఎప్పటి నుంచో చేసుకోవాలనిపించింది, చేసేసుకున్నా అంతే. మీకు నా బర్త్డే వ్లాగ్ కూడా కావాలండి చెప్పండి, ఐ విల్ డూ ఇట్. అంటే నా బర్త్డే కాదు, యాక్చువల్లీ నా బర్త్డే ముందు రోజు సెలబ్రేట్ చేసుకున్నా నా బర్త్డేని. మీరు కనుక ఇక్కడికి వద్దామని ప్లాన్ చేసుకుంటుంటే ఖచ్చితంగా ఆటమ్ సీజన్లోనే రండి. బికాజ్ చూడండి ఆ చెట్లు, ఆ కలర్స్ ఎవరికి చూడాలని ఉండదు చెప్పండి. ఈ ఇయర్ అయితే ఆటమ్ సీజన్ ఆల్రెడీ అయిపోయింది ఆస్ట్రేలియాలో. సో మేబీ యూ కెన్ గో నెక్స్ట్ ఇయర్. అండ్ ఇక్కడ చూడండి వైట్ కలర్ పీకాక్, నేనైతే ఎంత చూస్తూనే ఉండిపోయా అనుకోండి.
ఇది చాలా చిన్న వీడియో బట్ ఐ హోప్ మీకు ఇది చాలా నచ్చింది అనుకుంటున్నాను. అంటే వ్యూస్ అన్నీ చాలా బాగుంటాయి మీకు పిక్చర్స్ తీసుకోవడానికి, ఎస్పెషలీ ఆ స్టోన్ కాటేజెస్ దగ్గర, మరి పాత్వేస్లో అవన్నీ సో బ్యూటిఫుల్. అండ్ సో యా అంతే. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో చాలా తొందరగా కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.